చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు టీడీపీ అధిష్టానం అధికారులు ఖరారు చేశారు. సమయం ఎక్కువగా లేకపోవడంతో వివిధ విభాగాలకు చెందిన అధికారులు తమకు అప్పగించిన పనుల్లో నిమగ్నమయ్యారు. టీడీపీ ప్రోగ్రాం కమిటీ సభ్యులు దగ్గరుండి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రమాణ స్వీకారం నిర్వహించాలని టీడీపీ ముఖ్య నేతలతో పాటు ఉన్నతాధికారులు నిర్ణయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ సత్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలిపారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు యంత్రాంగంతో పాటు ఎస్పీజీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సభకు వచ్చే ప్రజలకు అనువుగా ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ రహదారి పక్కనే స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రమాణ స్వీకారానికి అమరావతి రాజధానితో పాటు మంగళగిరి సమీపంలోని ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద స్థలాలను పరిశీలించారు. వీటన్నిటికంటే కేసరిపల్లిలోని ఐటీ పార్క్ వద్ద స్థలమే అందరికీ అనువైనదిగా భావించి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు పంపించేందుకు ఆహ్వాన పత్రికలు సిద్ధం చేస్తున్నారు. రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే ప్రజానికానికి గూడవల్లిలో పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే ప్రజానికానికి గన్నవరం బస్టాండ్ సమీపంలో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఆదివారం ఎస్పీజీ అధికారులు వచ్చిన తర్వాత వారితో చర్చించి భద్రతాపరమైన నిర్ణయాలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కేసరపల్లిలో జరుగుతున్న ఏర్పాట్లను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. సభకు ఎంతమంది తరలి వస్తారనేది తాము అంచనా వేయలేకపోతున్నామని, ఎవరు ముందు వస్తే వారు సభాస్థలి నుంచి వీక్షించవచ్చని, ఒకవేళ ఆలస్యంగా వచ్చిన వారు రోడ్ల మీదే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులతో పాటు ప్రజలందరూ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్వచ్ఛందంగా హాజరు కావాలని కుతూహలంతో ఉన్నారని చింతమనేని వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే సత్తా ఒక్క చంద్రబాబుకు ఉందని, అందుకే పవన్ కళ్యాణ్ కూడా తన పూర్తి సహాయ సహకారాలు జోడిస్తారని చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి మీదే కళ్ళన్నీ ఉన్నాయి. ఆయన పూర్తిగా ఆయన యొక్క అనుభవం తప్పనిసరిగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కింద మేమే ఉన్నాం, పైన మేమే ఉన్నాం. తప్పనిసరిగా దీన్ని గాడిలో పెట్టి ఎదరకు తీసుకెళ్తారనేటువంటి పూర్తి విశ్వాసం, నమ్మకం మాకు రాష్ట్ర ప్రజానికానికి ఉంది. సుమారుగా ఎంతమంది వస్తారు అని మనం చెప్పలేం, కానీ అందరూ మాత్రం ఇక్కడికైతే మాత్రం చేరుకోలేని మాత్రం పూర్తిగా నమ్ముతా. ఎందుకంటే ఎక్కడికక్కడ అటు ఏలూరు వైపుగా ఆగిపోద్ది, ఇటు విజయవాడ గుంటూరు దాకా ఆగిపోద్ది, అటు హైదరాబాద్ రోడ్డు దాకా ఆగిపోద్ది. ఇది వాస్తవం. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ క్యాడర్ పండుగలా భావిస్తున్నారు. దీంతో భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు ప్రమాణ స్వీకారానికి తరలివచ్చే అవకాశం ఉందని అధిష్టానం అంచనా వేస్తోంది.